హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి. పచ్చి మామిడికాయతో మామిడికాయ పచ్చడి అయితే మనం చేసేసుకుందాం. ఈ పచ్చడిని మనం టేస్టీగా రోట్లో చేసుకుందామండి. రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఒక కుక్కర్ తీసుకుంటున్నాను నేను. ఈ కుక్కర్లో అయితే ఈ మామిడికాయని అయితే ఉడికించుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ మామిడికాయ మీద ఉన్న తొడిమిని తీసేసి ఇలా మార్క్స్ పెట్టుకొని ఒక కుక్కర్లో వాటర్ను సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. తర్వాత స్పైసెస్ అయితే తీసుకుంటున్నానండి. మామిడికాయ 3 విజిల్స్ తర్వాత నాకైతే ఇలా ఉడికిపోయింది. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్పైసెస్ అయితే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, అలాగే కరివేపాకు తీసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి నేను. మరి పేస్ట్లా కాకుండా వీటిని పౌడర్ లాగా అయితే మనం రోట్లో వేసుకొని దంచుకోవాలండి. అక్కడక్కడ పలుకుల్లా తగిలేటట్టు, మరి పౌడర్లా అయితే చేసుకోవద్దు. నేనైతే కొంచెం వేడి మీద అయితే ఇలా క్రష్ చేసేసుకుంటున్నాను రోట్లో వేసుకొని. ఇప్పుడు ఇలా నలిగిపోయినాయి కదా, ఇప్పుడు మామిడికాయను కూడా చిన్న చిన్న ముక్కల్లాగా మనం అయితే కోసేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కోసేసుకొని ఆ మామిడికాయను కూడా రోట్లో వేసుకొని పచ్చాగా అయితే దంచేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే నేను ముక్కలుగా అయితే దంచుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. దానికన్నా ముందు ఆనియన్ అయితే వేసుకుందాం అండి. మీకు కావాలంటే వేసుకొని, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. నేనైతే ఇలా ముక్కలుగా కోసుకొని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చడికి అయితే పోపు దినుసులు యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కనుక అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎప్పుడు పచ్చిగా కాకుండా, తురుముకోవడం కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.